హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది తాన్వి అప్డేట్స్. చాలా కాలం గ్యాప్ తర్వాత ఒక మంచి వీడియో అయితే చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుందన్న గట్టి నమ్మకంతో అయితే మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏజ్ లిమిట్ లేకుండా దీర్ఘకాలిక సమస్యలతోటి మనిషి సగటు జీవిత కాలం ఇంకా 20 సంవత్సరాలు కుదించబడిందని చెప్పొచ్చు. ఎందుకంటే చూస్తున్న రోజుల్లో అలాగే ఉంది. 62 సంవత్సరాలు బ్రతకాల్సిన వయసు 40 సంవత్సరాలకే ముగింపు అవుతుంది. 30 సంవత్సరాలకే గర్భసంచి తీసేయాల్సి వస్తుంది. 5 నుంచి 7 సంవత్సరాలకి చిన్నపిల్లలకి కంటి వ్యాధులు వస్తున్నాయి. అద్దాలు పెట్టుకుంటూ ఉన్నాను. మనం ఇలా చాలా వ్యాధులు చూస్తున్నాం. మరి వీటన్నిటికి గల ఒక చక్కటి పరిష్కారం అయితే మన ముందుకు వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, వివరాల్లోకి వెళ్దాం. మరి మనిషి పుట్టుకకు కారణమైన స్టెమ్ సెల్స్ను బిడ్డ పుట్టినప్పుడు బొడ్డు ప్రేగు నుండి సేకరించి ఒక ప్రత్యేకమైన స్టెమ్ సెల్ బ్యాంకులో భద్రపరచడం ద్వారా భవిష్యత్తులో అయితే ఆ వ్యక్తికి కానీ వ్యక్తికి సంబంధించిన రిలేషన్స్కి కానీ ఎలాంటి వ్యాధులు వచ్చినా నయం చేయగలిగే అధునాతన చికిత్స అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మరి దీనిని స్టెమ్ సెల్ థెరపీ అంటారు. మరి ఏ విధమైన చికిత్సకు గాను లక్షల్లో ఖర్చు అయితే అవుతుంది. మరి దీనికి రెమెడీగా ఫైటో స్టెమ్ సెల్ టెక్నాలజీతో మూల కణాల ఆహారం మనకు అందుబాటులోకి వచ్చేసింది. ఇది స్విట్జర్లాండ్ దేశంలో లభ్యమయ్యే అరుదైన గ్రీన్ యాపిల్ మరియు ద్రాక్ష పండ్ల నుండి ప్రత్యేకమైన టెక్నాలజీతో మూల కణాలను తీసి మరికొన్ని అత్యంత ఔషధ గుణాలను కలిగిన ప్రకృతి సహజ సిద్ధమైన పండ్లు, ఆకులు, ఆల్గే గింజల నుండి తీసిన సారంతో కలగలిపిన తయారైన ఫుడ్ సప్లిమెంట్ మన ఈ క్యూర్ సెల్. అవును, ఈ క్యూర్ సెల్ 200 రకాల దీర్ఘకాల వ్యాధులను శాశ్వతంగా నయం చేస్తుంది. మరి ఎలాంటి రసాయనాలు లేని 100% సహజ సిద్ధమైనది గనక ఈ క్యూర్ సెల్ ఫుడ్ సప్లిమెంట్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇది వ్యాధి లక్షణాల మీద కాక వ్యాధి మూలాల మీద పనిచేస్తుంది. వ్యాధికారక విషయాలను బయటకు పంపించడం ద్వారా ఎలాంటి వ్యాధినైనా శాశ్వతంగా నయం చేయగలుగుతుంది. మరి టెక్నాలజీతో తయారైన క్యూర్ సెల్ మాత్రమే శరీర అవయవాల్లో కోల్పోయిన కణాలను తిరిగి పునర్జీవనం చేయగలుగుతుంది. ఇక డ్యామేజ్ అయిన కణాలను మరమ్మతు చేయగలుగుతుంది. మరి డెడ్ సెల్స్ని రిమూవ్ చేయగలుగుతుంది. ఇక ఆ ప్లేస్లో కొత్త వాటిని పునరుత్పత్తి చేయగలుగుతుంది. ఇక అన్ని శరీర భాగాల్లో ఉన్న కణాలను చైతన్యం చేసి ఆరోగ్యకరంగా మారుస్తుందట. మరి ఆ మార్చడమే కాదు, కణాల్లో జరిగే మార్పులను సరిదిద్ది ఆరోగ్యంగా ఉన్న కణాలను పునరుద్ధరించి చేసి శక్తివంతంగా చేయగలుగుతుంది. ఇక షుగర్ వ్యాధి వలన, అందుకు వాడుతున్న మందుల వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వలన పాడైపోయిన మీ శరీర అవయవాలను తిరిగి మరలా బాగు చేసి పూర్తిగా నయం చేసే శక్తివంతమైన ఆహారం ఈ క్యూర్ సెల్. షుగరే కాదు, షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాల వ్యాధులకు జీవితాంతం మందులు వాడాల్సిందే అనే అసత్య అభిప్రాయం నుండి బయటికి రండి. ఇక క్యూర్ సెల్ని వాడడం ప్రారంభించండి. 3 నుండి 6 నెలల్లోనే మీరు వాడుతున్న మందుల నుండి బయటపడతారు. ఇక ఏ ఇతర మందులు వాడుతున్నా సరే వాటితో పాటు క్యూర్ సెల్ వాడవచ్చు. క్యూర్ సెల్ మందు కాదండి, ఆహారం మాత్రమే. ఇక దీన్ని ఏ విధంగా వాడాలో ఒకసారి తెలుసుకుందాం. మరి ఉదయాన్నే బ్రష్ చేయకముందు క్యూర్ సెల్ యొక్క చిన్న ప్యాకెట్ను కత్తిరించి నాలుక కింద వేసుకొని 5 నుంచి 6 నిమిషాలు చప్పరియకుండా మింగకుండా ఉంచాలి. మరి ఆ తర్వాత నెమ్మదిగా మింగాలి. ఇక అరగంట తర్వాత గోరువెచ్చని నీరు తాగాలి. ఆ రోజంతా నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే సాయంత్రం భోజనానికి 1 గంట ముందు మరొక ప్యాకెట్ని అదే విధంగా తీసుకోవాలి. మరి 200 పైగా డిసీజెస్కి ఒక సొల్యూషన్ క్యూర్ సెల్. డయాబెటీస్, థైరాయిడ్, యాక్ని పింపుల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్, స్ట్రోక్, మెన్స్ట్రువల్ పెయిన్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్, సెక్షువల్ వీక్నెసెస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, స్పైనల్ కార్డ్ ఇంజురీ, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, ఇన్ఫెర్టిలిటీ, PCOD అండ్ బ్రెయిన్ ఇంజురీ, ఆస్తమా, ప్రోస్టేట్ ఇష్యూస్, డెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ హెమరాయిడ్స్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్, అల్జీమర్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, డౌన్ సిండ్రోమ్స్ అండ్ ఇలా చాలా రకాల 200 పైగా జబ్బులకి ఒక పరిష్కారం క్యూర్ సెల్. ఈ క్యూర్ సెల్ని వాడి వాళ్ళ సమస్య యొక్క పరిష్కారం 100% రిజల్ట్ వచ్చింది అని చెప్తున్నారు. ఇక ఆ విషయం ఒకసారి వాళ్ళ మాటలతోటే విందాం. ప్రొడక్ట్ మొదట అందినప్పుడు మా మిసెస్కి ఇచ్చాను. ఆమెకు 7-8 సంవత్సరాలుగా చర్మ వ్యాధి ఉంది. ఆ దిక్కుమాలిన వ్యాధిని తీసుకొచ్చింది నేనే. నాకు వేయింది కానీ ఆమెకు ఓవులేదు. కోట్ల రూపాయలు ఇవ్వగలిగిన, ఇల్లులు ఇవ్వగలిగిన, భూములు ఇవ్వగలిగిన, ఏదైనా ఇవ్వగలిగిన, కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేనేమో అని నా మనసులో ఒక లోటు మిగిలింది. ఎట్లా ఏం చేసినా పోతలేదు, ఏ మందు వాడినా పోతలేదు. అరే ఆ బాధ చెప్పరాదు, అది వర్ణనాతీతంగా ఉంటుంది. చర్మ వ్యాధులు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకు తప్ప ఇది ఎవరికి తెలియదు ఫ్రెండ్. ఎందుకంటే ఆ బట్టలు వారేయాలి, గబ్బు వాసన, గలీజు వాసన, రోత, కంపు ఏగా మామూలు ఉండదులే. ఆ వంట వండాలంటే, తినాలంటే ఇష్టం అయిష్టం, అబ్బబ్బబ్బబ్బ మామూలు ఉండదు. అలాంటి వ్యాధి ఇవాళ సమూలంగా తీసి తెచ్చింది క్యూర్ సెల్. సమూలంగా
ఫైన్, సూపర్ నీట్గా అయిపోయింది. నాకు ఎంత ఆనందం చెప్పండి. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ క్యూర్సెల్ రుణం తీర్చుకోలేనిది, ఈ లయన్సార్ రుణం తీర్చుకోలేనిది, ఈ కంపెనీ రుణం తీర్చుకోలేనిది. అద్భుతం. డబ్బు వస్తుంది, డబ్బును రియల్ ఎస్టేట్ చేసిన వస్తుంది, ఇంకేదో మార్కెట్ చేసిన వస్తుంది. ఆరోగ్యం ఎక్కడ వస్తుంది? ఒక చిన్న ప్రొడక్ట్, 10 రకాలు లేదు, ఒకటే ప్రొడక్ట్, సర్వరోగ నివారణి. ఒక రోగంకు వాడితే 10 రోగాలు పోతాయి. ఏం రోగాలు మన లోపల ఉన్నాయి, ఎవరు పోతున్నాం, మిషన్లో పెట్టి చూస్తున్నామా మనం? అరే ఒకప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, అరే ఇక 4ఓసారి వస్తే ఇటు పోతారా అనేది. ఇప్పుడు ఎవడున్నాడు? ఒకటోసారికే పోతాడు, రెండోసారికే పోతాడు. అసలు ఆడు ఉన్నోడు ఉన్నట్టే పోతాడు, పన్నోడు పన్నట్టే పోతాడు. మరి అందుకే క్యూర్సెల్ వాడితే ప్రతి ఇంట్లో, ప్రతి ఒంట్లో క్యూర్సెల్ ఉన్నది అంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఉండాలి. మన ఫ్యామిలీస్ ఉండాలి, మన ఫ్రెండ్స్ ఉండాలి, మన బంధుమిత్రులు ఉండాలి, మన దేశ ప్రజలు ఉండాలి. సమాజ సేవ అంటే ఇది. సో మనము సేవతో కూడిన, దీవెనలతో కూడిన డబ్బు సంపాదిస్తేనే మనం ఈ ప్రపంచంలో ఒక చరిత్ర రాసుకున్న వాళ్ళమైతాం. సో నాకు కూడా 40 సంవత్సరాలు సింగరేణి కంపెనీలో పనిచేసినప్పుడు మోకాలు నొప్పులు వచ్చినాయి. దేవుని దేవలే నాకు ఏ రోగాలు లేవు. ఇప్పుడు చెప్తున్న బీపీలు, షుగర్లు, అది నాకు దేవుడిచ్చిన వరం. నేను అందుకే దేవునికి ప్రతిసారి 1000 సార్లు కృతజ్ఞతలు చెప్తా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మైక్. స్టాండర్డ్గా నిలబడితే నాకు బ్యాక్ పెయిన్ వస్తుండేది, టెక్నికల్ పెయిన్ వస్తుండేది. దాంతోపాటు చాలా ఇబ్బంది అనిపించేది. అంటే ఇక్కడికి వెళ్ళి కూర్చోవాలి, ఇంతసేపు నేను నిలబడలేనంత స్థితిలో ఉండేది సార్ అది. కానీ చాలా అద్భుతంగా పోయింది. కిడ్నీలో 8 mm స్టోన్ ఉంటుంది సార్. స్టోన్ కూడా బయటకు వచ్చేసింది. చూపిస్తున్నాను నేను, చూడండి, మీరు ఒకసారి చూడుస్తుంది స్టోన్ని. ఈ స్టోన్ కూడా నాకు వారం రోజుల లోపు, అంటే 6 or 7 daysలో బయటకు వచ్చేసింది. చాలా అద్భుతంగా చేసింది సార్ ఇది. ఎన్ని మందులు వాడినా కానీ అప్పుడు ఇంత ముందుకు, అంటే ఇది ఒక 1 year నుంచి నా కిడ్నీలో ఉంటుంది సార్ ఇది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు. ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడుతూ వచ్చినానో 1 week లోపలే బయటకు రావడం జరిగింది సార్. ఎవరైనా వాడచ్చు కదా సార్? ప్రోడక్ట్ ఎవరైనా వాడచ్చు కదా? ప్రోడక్ట్ ఎవరైనా వాడచ్చు సార్. ప్రతి ఒక్క డిసీజ్ మీద ఇక ఆరోగ్యం మీ చేతిలో.